స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే మరి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని మరి ప్రభువే మనకు చెప్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూను మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని కూడా మరి ప్రభువే మరి సెలవిస్తున్నాడు కనుక ఎంతమంది ప్రజలు ఉదయాన్నే లేస్తున్నారండి, ప్రార్థన చేసుకుంటారండి, వాక్యాన్ని చదువుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఈ నియమాన్ని మనకి కలగ చేశాడంటే దేవుడు ఈ ఇట్టి ఆజ్ఞను లేదా ఇట్టి మరి సేవకుల ద్వారా అనేక మంది ద్వారా దేవుడు ఈ మాట నీకు తెలియచేస్తున్నాడంటే దీంట్లో చాలా ప్రత్యేకత ఉంది అని నువ్వు గ్రహించగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే నీవు మరి అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావని నీకు తెలియచేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నిన్ను మరి ఘనపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. కనుకనే ఈ దినం వాగ్దానం ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు. ఏమంటున్నాడంటే నీ చేతి పనులన్నిటిలో ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అనేకమైన పనులు, చేతి పనులు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, రకరకాలుగా నీవు కష్టపడుతూ ఉండొచ్చు. అయితే వాటిలో నువ్వు ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. కానీ నా ప్రభు ఏమంటాడంటే వాటన్నిటిలో నిన్ను చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు మరి నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహించాలి అని నీకు తెలియచేస్తున్నాను. ఇంకేమంటాడంటే 40 సంవత్సరములు అరణ్యములో తిరిగిలాడు. అదంతా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. ఒకవేళ అనేక సంవత్సరముల నుండి నీవు కష్టపడుతున్నావేమో, తిరుగులాడుతున్నావేమో, ఈ ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో తిరిగినట్టు దేవుడు వాళ్ళని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే వారి దేవుడే నీ దేవుడు, వారి దేవుడే నా దేవుడు కనుక ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఆయనే మీకు తోడ ఉన్నాడట, మీకు ఏమీ తక్కువ కాదని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను దేవునికి దగ్గరగా జీవించండి. దేవుడు ఆయన మీతో ఉన్నాడని నమ్మండి. మీకు ఏమీ తక్కువ కాదు. దినం ఒకవేళ లేమిలో ఉన్నావేమో, బాధల్లో ఉన్నామో, అప్పుల్లో ఉన్నామో, శోధనలో ఉన్నామో, ఏ పరిస్థితి అయినా సరే ఆయన నీతో ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ వ్యాధి, బాధలు, శోధనలో ఏమున్నా సరే ఆయన విడిపించి నిన్ను లేవనెత్తబోతున్నాడు అని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము నీ ఆత్మీయ చక్కటి కార్యక్రమం ఇస్తున్న వాగ్దానము తండ్రి, నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని, చేతి పనులన్నిట్లో ఆశీర్వదిస్తానని, అరణ్యములో తిరుగులాడిన ప్రతిదీ నీవు చూస్తున్నావని, అలాగే నీవు నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకు ఏమీ తక్కువ కాదని వాగ్దానం చేస్తున్నావు. ఎంతమంది ప్రజలు నా ప్రభువా యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గంగా ఎంతమంది అయితే చదువుతున్నారో వెళ్తూ, వారందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చండి. వారందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు, నేను నమ్ముతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు నమ్మినట్టు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారితో మాట్లాడమని, బలపరచమని, తోడైనమని ప్రార్థిస్తున్నాను. దినం రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించి వివాహం జరిపించమని, అయా ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయమని, తోడైండమని, మహిమ పొందమని, అలాగే మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని నాయన, ప్రతి ఒక్కరు దినం చేయించిన ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్తములు మీరే తోడైండమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ ఎంతమంది ప్రజలు జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో నీ కృప, నీ కాపుదల, సమాధానము దయచేయమని
తోడే ఉండమని ఈ దినం యొక్క ఆశీర్వాదాలతో దీవెనలతో నీ బిడలో నింపబడుదురుగాక అని ప్రకటిస్తూ ఏస్తున్నాం బట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్న పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే మీరు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అనేక మందికి షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు లేదా మీరు పొందిన మేలు ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.